బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నమ్మదగిన దేవుడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. బైబిల్లోని బంగారు మాట. మనం ఎన్నో బంగారు మాటలు వింటున్నాము, చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా బంగారు మాటల చేత నింపబడి ఉంది. ఇదొక ధననిధి, మనకు బంగారు ధననిధి అని చెప్పొచ్చు. దీంట్లో ఒక్కొక్క మాటని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా మనం చదివినప్పుడు వింటాము, పెట్టేస్తాం. కనుక ఒక్కొక్క మాటని కనీసం తీసుకొని మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆ దేవాతి దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి మేలులు ఈవులు ఇస్తూ, ఆయనను చూస్తూ మనం నడిచే కృపను కూడా దేవుడే ఇస్తాడు. కనుక బైబిల్లోని బంగారు మాట ఈరోజు చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీవు నేను ఆ దేవదేవుని అనగా అద్వితీయ కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిజంగానే ఎంతటి అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసుకొని ఆ పరిశుద్ధుని సహవాసంలోనికి నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది, నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ సమయంలో నమ్మదగిన దేవుడు అని మనం ఆలోచిస్తే, ప్రతి విషయంలోనూ మన తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు. ఆయన అప్పటి నుండే మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నటువంటి దేవుడు. తల్లి గర్భము నుండి బయలు వెళ్ళునది మొదలుకొని మనము ఈ లోకంలో తుది శ్వాస విడుచు వరకు కూడా దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మనము అర్హులము కాని మనల్ని తన పరిశుద్ధ సహవాసంలోనికి, అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు అను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ సహవాసంలోనికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక నీవు నేను కూడా ఎలా ఉండాలి అని అంటే, దేవునికి ఆయనకు అనుగుణంగా మనము దేవుడు మనల్ని తన సహవాసమునకు పిలుచుకున్నాడు. కనుక మనము కూడా అదే రీతిగా దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం అలాగే చూస్తే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయము. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయము. ఎలాగు చేయాలి ఏంటి అని మనం చూస్తే 23వ వచనం ఒకసారి చదువుకుందాము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయుడి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ మనం చూస్తే వాక్యం మనం చూస్తుంటున్నాం. బుధవారం రోజు కూడా మనము దేవుని తనను పిలిచిన సహవాసంలోనికి అంతము వరకు మనము నిందారహితంగా ఉండాలంటే దేవునితో సహవాసము, దేవునితో ముడిపట్టబడి ఉండాలి అని మనము బుధవారం రోజు మనం ధ్యానించుకున్నాం. మరి ఈరోజు బంగారు మాటల్లో కూడా మనం చూస్తే నమ్మకమైన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అని మనం చూస్తుంటున్నాము. నమ్మదగిన దేవుడు అని చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తే మనం ఎలా ఉండాలటనంటే, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండాలి. మన ప్రాణాత్మ దేహములు ఎలా ఉండాలటంటే నిందారహితముగా ఉండాలని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశ, కోరిక, నీవు నేను నమ్మిన దేవుడు మనల్ని పిలిచిన దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నది. కనుక మనమందరము కూడా నిందారహితముగా ఉండాలి. ఎలా అనంటే, ఒక్క విషయంలో ఉంటే చాలా అంటే కాదు. ఏమని ఉందనంటే, మీ ఆత్మయు శరీరమును నిందారహితంగా ఉండాలట ప్రభు రాకడ వరకు. ప్రాణాత్మ దేహములు
మనం అంతా కూడా నిందారహితంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ దేవునికి నమ్మదగిన వారముగా మనం ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. అందుకే మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయడి. ఎలా చేయాలి అంటే నిందారహితంగా ఉండాలి. మన ప్రాణాత్మ దేహములు సహితము దేవుడు చూస్తాడు కనుక నీవు నేను నిందారహితంగా ఉండాలని దైవ వాక్యము సెలవించుచున్నది. ఎందు గురించి అంటే మనము నిర్లక్ష్యం చేస్తాము. మనం 22వ వచనంలో చూస్తే కూడా సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మనం చాలా విషయాలు చేసినప్పుడు ఇష్టానుసారంగా చేయొచ్చు. అందు గురించే సమస్తమును పరీక్షించి ఇది నేను చేయాలా వద్దా, నేను నిందారహితంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం పరీక్షించి మేలైన దానిని చేయుడి. మనం ఒకరికి మేలు చేయ వారంగా ఉండాలి కానీ కీడు చేయకూడదు అని మనం వాక్యం సెలవిస్తున్నది. అలాగే చూస్తే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మేలైన దానిని చేస్తున్నామంటే కీడుకు దూరంగా ఉండాలి. కీడు ఒకరికి తలపెట్టకుండా ఉండాలి. మనము నిందారహితంగా జీవించాలి. ఎందు గురించి అంటే నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ దేవునికి నమ్మదగినట్టు ఉండాలంటే మన ప్రాణాత్మ దేహములు సహితము నమ్మదగినట్టుగా నిందారహితముగా దేవునికి ఇష్టమైన రీతిలో నీవు నేను ఉండాలని ఈరోజు మనకు బైబిల్లోని బంగారు మాటగా మనం చూస్తుంటున్నాం. నమ్మదగిన దేవుని దగ్గర నేను చాలు ఇది చేయకుంటే చాలు అనుకుంటే సరిపోదు కానీ మన ప్రాణాత్మ దేహములు కూడా నిందారహితంగా ఉండాలని దైవవాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి? మనం 3 విషయాల్లో చూస్తే మన ప్రాణము నిందారహితంగా ఉండాలి, దేహము జీవము ఈ 3ను కూడా నిందారహితంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఇలా నిందారహితంగా ఉండాలి అని అంటే మేలైన దానిని చేయడి, కీడుకు దూరముగా ఉండుడి. అంటే అవి రెండింటిని పరీక్షించి చేయమని వాక్యమే సెలవిస్తుంది. చూడండి, మనం తప్పుల్లో పడకుండా ఉండాలంటే ఏదో జనరల్ నాలెడ్జ్ బుక్ చదవడం కాదు, ఇందులోనే ఉంది నీవు ఎలా ఉండాలనే విషయాన్ని ఈ వాక్యమే సెలవిస్తుంది. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంటే మనకు అన్ని మేలు మంచి చెడు ఏంటో ఆ విచక్షణ జ్ఞానం అనేది కూడా దేవుడు మనకిచ్చాడు కనుక సమస్తమును నీవు చేయి దానిని లేదా నీవు చూచు దానిని సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి, కీడుకు దూరముగా ఉండుడి. అప్పుడే నీవు నేను నిందారహితంగా దేవునికి కనిపిస్తాము. ఆయన మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక నమ్మదగిన వాడు కనుక మనము నమ్మకమైన ప్రియ బిడ్డలుగా ఉండాలని దైవ వాక్యము సెలవిస్తుంది. కనుకనే నీవు నేను బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అయి ఉంటున్నాడు కనుక నీవు నేను నిందారహితంగా ఆయన దగ్గర నడిచే వారంగా ఉండాలి. నిందారహితంగా అంటే ఒకటే కాదు, ఇక్కడ ప్రాణాత్మ దేహముల గురించి కూడా మాట్లాడడం మనము చూస్తుంటున్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగిన వాడుగా ఉండును. ఈ మాటని మనము ఆచితూచి మనం ధ్యానించుకున్నప్పుడు మనం ఎలాంటి వారమట అంటే మనము నమ్మతగని వారం. మనము నిజానికి కూడా ఇంతలో నమ్మకం ఉంచి అంతలో నమ్మతగని వారంగా అయిపోయే స్వభావం మనది. కానీ దేవుడైతే నమ్మదగిన వాడుగా ఎల్లప్పుడూ కూడా నీ కొరకు నా కొరకు వేచి ఉండే దేవుడై మనకున్నాడు. మన స్వభావ సిద్ధంగా మనం ఎలాంటి వారం అనంటే మనము చాలా మూర్ఖులము దుష్టులము అన్నీ మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన తన కుమారుని అద్వితీయ కుమారుని సహవాసములోనికి మనల్ని పిలిచిన నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. కానీ మనం ఎలా ఉంటున్నామనంటే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటున్నాడు. అంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా నా కుమారుడా నా కుమార్తె నీవు నాకు కావాలి అంటూనే దేవుడు ఎదురు చూచే దేవుడై ఉంటున్నాడు. కనుక నీవు నేను ఈ యొక్క లెంటన్ సీజన్లో ఉంటున్నాము. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడికి
నమ్మదగినట్టుగా ఉంటున్నామా, మనం ఎలా ఉంటున్నాము? ఆయనైతే నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణము సహితము మన కొరకు దారపోసి నిన్ను నన్ను రక్షించుకొని ఆయనతో మమేకం కావడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నీవు నేను ఎలా ఉంటున్నాము? దేవుని పరిశుద్ధ సన్నిధానములో నమ్మకమైనట్టు ఉంటే సరిపోదు, కానీ మన ప్రాణాత్మ దేహములు సహితము నిందారహితంగా ఉండాలంట. కనుక దేవుడి దగ్గర మనం ఎలా ఉంటున్నాము? మనము నమ్మదగని వారమైనను కూడా ఆ దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు అని మనము వాక్యము చూస్తుంటున్నాం. కనుక నీవు నేను బహు జాగ్రత్తగా మనము నమ్మదగిన దేవుడు మనకున్నాడు. మనం ఎలా ఉంటున్నాము? మనం నమ్మదగిన వారం కాదు. ఒకరి ముందు ఒకలాగా, మరొకరి ముందు మరొకలాగా. ఒక క్షణములో మన మనసు మారిపోవచ్చు, మన క్రియలు మారిపోవచ్చు, మన మాట మారిపోవచ్చు, మన నడక మారిపోవచ్చు. కానీ ఆ దేవాతి దేవుడైతే నమ్మదగిన దేవుడుగా నీకు నాకు అన్ని సమయములందు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కనుక బైబిల్లోని బంగారు మాటగా నమ్మదగిన దేవుణ్ణి నేను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను. ఆ దేవుడు నిత్యము నిరంతరము నా కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నేను ధన్యుడను, ధన్యురాలనని మరలా మనం కూడా ప్రాణాత్మ దేహములు సహితము నిందారహితముగా ఉంటే దేవుడి దగ్గర మనము ఎలా ఉంటామంటే ఆయనకు నమ్మదగిన బిడ్డలుగా, నమ్మకమైన బిడ్డలుగా నీవు నేను జీవిస్తాం. కనుక అట్టి భాగ్యము దేవుని ద్వారా మనం పొందుకున్నాము. కనుక మనమందరం కూడా దేవునికి ఇష్టమైన పిల్లలంగా బైబిల్లోని బంగారు మాట నమ్మదగిన దేవుడు నాకున్నాడను గొప్ప తీర్మానంతో ఆ దేవుని తట్టు చూచి నడిచే కృపను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికి కలుగును గాక. ఆమేన్.